వారిల్లు. పట్టణ ఆర్వైశ్య సంఘం ఆధ్వర్యంలో గౌరవ మాజీ డిప్యూటీ స్పీకర్ కోట్లగట్ల వీరభద్రస్వామి సూచన మేరకు ఆర్థికంగా వెనుకబడిన 60 మంది నిరుపేద ఆర్వైశ్యులకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ నిత్యావసర సరుకులు సుమారు 4 లక్షల రూపాయలు విలువ గల సరుకులను, ఒక్కొక్కరికి 6,000 విలువ గల సరుకులను సంక్రాంతి కానుకగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడిసి శ్రీనివాస్ ఎస్విఎన్ గ్రూప్ అధినేత హాజరై ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్వైశ్య సంఘం అధ్యక్షులు వెత్స సత్యనారాయణ మూర్తి, కార్యదర్శిని మాచర్ల చంద్రశేఖర్ గుప్తా, కార్యదర్శిని విగ్జాపు వెంకట శ్రీనివాసరావు, ప్రాజెక్ట్ చైర్మన్ రవ్వ శ్రీనివాసరావు, కో ప్రాజెక్ట్ చైర్మన్ కొందల సంతోష్, మిగిలిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జై వాసవి. ఈరోజు ఆర్యవైశ్య సంఘంలో ఈ సంక్రాంతి కానుకలని మా వైశ్య కమ్యూనిటీలో ఆర్థికంగా వెనకబడిన వారికి ఈ సంక్రాంతి కూడా పండగ బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆర్యవైశ్య సంఘం వారు ఈరోజు ఒక 52 దాతల ద్వారా 60 రకాలు ఒక సెట్ ఆఫ్ ఐటమ్స్ 6,000 రూపాయలు చొప్పున పడింది. వారి 60 మందికి ఈరోజు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా సంక్రాంతి పండుగ ఆనందంగా సంతోషంగా చేసుకోవాలనే ఉద్దేశంతో మా ఆర్వైశ్య సంఘం గారు ఈ ప్రాజెక్టు నిర్వహించారు. దీనికి గుడిసారి శ్రీనివాసరావు గారు వచ్చి చీఫ్ గెస్ట్గా వచ్చి ప్రారంభించి జరగడం జరిగింది. దీనికి ఎంతో ఆనందం సంతోషిస్తున్నాం. నమస్తే. జై వాసవి. జై వాసవి. విజయనగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం స్థాపించి 1934లో స్థాపించారు. నేడు 90 సంవత్సరాలు పూర్తయింది సంఘం స్థాపించి. ఈ సంఘం స్థాపించిన దగ్గర నుంచి కూడా పేద వయస్సులకి ఏదైనా సహాయ సహకారాలు అందిద్దామన్న ఉద్దేశంతో ఈ సంఘం స్థాపించడం జరిగింది. దీనికి గౌరవ అధ్యక్షులుగా శ్రీ కోలగల వీరభద్రస్వామి గారు ఉన్నారు. వారి ఆదేశాల మేరకు, వాళ్ళ సూచనల మేరకు మేము ఎన్నో పేదలకి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ రోజున సంక్రాంతి సందర్భంగా విజయనగరంలో ఉన్న ఆర్యవైశ్య పేదలకి సుమారు 60 రకములు రకరకాల పప్పులు, స్టీల్ సామాన్లు, బట్టలు అన్ని రకాలు కూడా వాళ్ళు సంక్రాంతి పండుగ చక్కగా జరుపుకోవాలని చెప్పేసి, ఆనందంగా ఉండాలని చెప్పేసి విజయనగరంలో ఉన్న ముఖ్యమైన దాతలు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ సహాయానికి మాకు అందించారు. వాళ్ళందరి కోరిక మేరకు ఈ రోజున ఈ దాతలందరికీ కూడా మేము ఈ ప్యాకేజీని సుమారు 6,000 రూపాయలు విలువల సామాన్లు అంటే ఈ రోజున 3,50,000 రూపాయలు, 4 లక్షల రూపాయల దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు మేము తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు పట్టణ ఆర్వైశ్య సంఘం ఆధ్వర్యంలో సుమారు 60 మందికి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి సుమారు 52 మంది దాతలు ముందుకు వచ్చారు. ఆ దాతల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేశాము. సుమారు 3,50,000 రూపాయలు విలువ ఇది. అలాగే రాబోయే రోజుల్లో కూడా దాతల సహకారంతో ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు మన ఆర్యవైశ్య సంఘం తరఫున మన సభ్యులకి అంటే ప్రతి నెల 7 కేజీల బియ్యంతో సహా ఈరోజు 60 ఐటమ్స్ వాళ్ళు అంటే రేపు పండక్కి అన్ని రకాలుగా వండుకోవడానికి ఉపయోగపడే ఐటమ్స్ అన్నీ కలిపి 60 ఐటమ్స్ ప్లస్ 7 కేజీల బియ్యం కలిపి 60 మందికి మన సంఘ సభ్యుల సహకారంతో ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వచ్చే సంవత్సరం కూడా 100 మందితో ఈ కార్యక్రమం చేస్తామని కూడా ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్షులు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారి సూచనల మేరకు మనం ప్రతి సంవత్సరం కూడా విజయనగరంలో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్యులకి 60 మందికి ఎప్పుడు ప్రతి నెలలో కూడా మొదటి మంగళవారం 7 కేజీలు బియ్యం ఇస్తున్నాము ప్రతి ఒక్కరికి కూడా. అలాగే ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ సంక్రాంతి పండుగ మన తెలుగు వారికి చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగని మనం 4 రోజులుగా కూడా జరుపుకుంటున్నాం. ఎంతో చక్కగా 15 రోజుల ముందు నుంచి ఇంటికి పెయింట్స్ కట్టేయించుకొని, ముగ్గులు కట్టేసుకొని, మన తాలూ పిల్లలందరినీ కూడా ఇంటికి పిలుచుకొని, చుట్టాలందరూ కూడా బంధువులు కూడా పిలుచుకొని ఎంతో ఆనందంగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని 4 రోజులు కూడా చాలా విజయవంతంగా కూడా జరుపుకుంటాం. ఇళ్లలో కూడా సరదాగా జరుపుకుంటాం. ఇంకా పల్లెటూళ్ళ దగ్గర చెప్పక్కర్లేదు. కోడి పందేలు, అన్ని రకాల పందేలు కూడా చాలా
చక్కగా మంచి ఆనందం కూడా 4 రోజులు కూడా చాలా అందరూ కూడా జరుపుకుంటారు. అయితే ఈ 4 రోజులు కూడా మన అందరూ కూడా అనేక రకాలుగా కొత్త బట్టలు తీసుకొని స్వీట్స్ చేసుకొని రకాలు. అయితే మనలో కూడా చాలామంది ఆర్య వయసుల్లోనే చాలా మంది పేదవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏ రోజు అయితే డబ్బులు తెచ్చుకుంటే ఆ రోజే వారికి తినడానికి పోతుంటారు. మరి వాళ్ళు కూడా పండుగ చేసుకోవాలి. వాళ్ళు పండుగ మన పుట్టిన మనుషులే. ఆ దేవుడు దీని వల్ల మన కొంతమంది ఇలా వచ్చింది తప్ప అంతకని ఇంకేం కాదు. మన సాటి మనుషుల్ని కూడా పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము మా టీం వచ్చిందని ఎంచుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగ నిమిత్తం వారికి అనేక రకాల నిత్యావసర వస్తువులు పెట్టి మేము ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. ఎన్నికాపరమైన శాస్త్రం మనందరికీ ఉండాలని, మన కులవృత్తి వ్యాపారం బాగా జరగాలని ఆ వాసం మాత్రం ప్రార్థన చేసుకుంటూ ఈరోజు సమావేశానికి ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసిన ఎస్వెన్ కంపెనీస్ శ్రీనివాస్ గారికి స్పెషల్గా ఇన్వైట్ చేస్తూ, అలాగే మేము వాట్సాప్లో పెట్టిన 2 రోజుల్లోనే మన స్పందించి ఈ ఐటమ్స్ అన్ని కూడా 52 మూర్తులు మనకి ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇష్టమైంది వారిని మేము అడిగాం, మీకు ఏది ఇష్టమైతే మీకు ఏది ఇవ్వగలరో అదే ఇవ్వమని చెప్పడం జరిగింది. దానికి స్పందించి ఇచ్చినందుకు మన వాసవి కన్యకాపరమేశ ఆశిస్తున్నందుకు మన సంఘం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీరు అందరూ కూడా నా రిక్వెస్ట్, వచ్చిన దాతలందరూ కూడా ఇక్కడ డిస్ప్లే మొత్తం టోటల్గా అన్ని మీరు ఎవరెవరు ఇచ్చారు వాళ్ళ ఐటమ్ చూడండి, ఫోటో తీసుకుని వెళ్ళండి. ఏంటంటే నిన్న మన నవ శ్రీనివాస్ గారు సూచన మేరకు వారి యొక్క దగ్గర నుండి వారి టీంని పిలిపించి అన్ని కూడా మొత్తం 52 వస్తువులు మన 7 కేజీల బియ్యం మూట కట్టి వాళ్ళ దగ్గర పెట్టడం జరిగింది. అది కూడా మీరు అందరం కూడా వచ్చి మీ చేతితోటి వాళ్ళందరికీ మనం ఎవరైతే మనం నిత్యం రైస్ ఇస్తున్నామో వాళ్ళకి కూడా హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా మిమ్మల్ని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఒక్కరి వాళ్ళు కాదు, అందరి యొక్క మనం పట్టణ ఆర్వేశం 90 సంవత్సరాల కింద పెట్టారు. దాన్ని ఆ పెద్దలను తలుచుకొని ఆ పెద్దల యొక్క ఆచరణను ఆ పెద్దల యొక్క సూచనల మేరకు ఈ రోజు ఇక్కడ మనం కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. వాళ్ళు ఒకసారి తలుచుకొని వారి ఆశీస్సులు మనకు ఉండాలని చెప్పి, అలాగే వాసవి కన్యకా పరమేశ్వర యొక్క ఆశీస్సులు ఉండాలని ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఈ రోజు ఈ సమావేశంకి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలకు నా యొక్క నమస్కారం. అయితే ఈరోజు మన పట్టణ ఆర్య సంఘం ఆధ్వర్యంలో సుమారు 60 మందికి సంక్రాంతికి సరిపడే నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మా టీం వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నాము. అయితే దీనికి సుమారు 52 మంది దాతలు సహకరించారు. అలాగే ప్రతి మనిషికి సుమారు 6,000 రూపాయలు విలువ చేసిన వస్తువులు 60 వస్తువులు ఇస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని సహకరించిన దాతలందరికీ పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలి. జై వాసవి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షురాలకు ధన్యవాదాలు. 2025 శ్రీ వాసవి ఆర్యవైశ్య వారు స్టీల్ గిన్నెలు దాని మీద పెట్టే స్టీల్ మూత ఇవ్వడం జరిగింది. అలాగే మన కృష్ణ సత్యనారాయణమూర్తి గారు పసుపు, కుంకుమ, జాకెట్ పీసు. మన సెక్రటరీ గారు మాచర్ల చంద్రశేఖర్ గుప్త గారు పెసరపప్పు ఇచ్చున్నారు. మన బ్రదర్ వెంకట శ్రీనివాసరావు గారు పరిణం ఇచ్చారు. నేను ఉల్లిపాయలు, బంగాళదుంపు, పచ్చిమిర్చి, వెల్లుల్లి. బాబా మోహన్ రావు గారు బిస్కెట్ ప్యాకెట్. కొందరు సంతోష్ గారు డ్రింక్స్. వెల్ది రాజేష్ గారు శనగ పలుకులు. గంటపాటి మార్కండేయ గారు ఉత్తపట్టి. వెంకటేశ్వరరావు గారు గండిపప్పు. ఊపడి నారాయణరావు గారు పంచదార. పులి పండు గారు ఖర్జూరం. కట్టమూడి రత్నారావు గారు సేమియా. ముక్తా మల్లికార్జునరావు గారు ఊడిపప్పు. కుసుమంతి సుబ్బారావు గారు కొత్త బట్టలు ఫ్యామిలీ అందరికీ. గంటపాటి కామరాజు గారు డాబర్ టూత్ పేస్ట్ ప్యాకెట్. మందార చంద్రశేఖర్ గారు కుర్మాలు. కట్టమూడి కామేశ్వర బ్యాగులు. గుడి యోగా నన్ను సేమియా. భక్తులు చందు ఆయిల్ ప్యాకెట్. భక్తులు గుర్చుదర్శనం శనగపప్పు. పలుకుల హోమ్ సీడ్స్. పేపర్ రమేష్ కాటన్ స్వీట్ ప్యాకెట్. భక్తుల రమేష్ మిల్ మేకర్. కట్టమూడి వెంకటరామయ్య సంస్థ మూడుమూగా. నరేష్ ఆవాల్. మళ్ళా సాగర లక్ష్మీ వెంకటరాజు సభ్యం స్వచ్ఛపు స్వచ్ఛపడాలి అపడాలి. మన చీఫ్ గెస్ట్ శ్రీనివాసరావు గారు చేరు ఇవ్వాలి. జై వాసవి. జై వాసవి. జై జై వాసవి. సభ్యులందరికీ నమస్కారం, శుభోదయం. మాకు ఆర్య సంఘం వారు నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, టాస్క్ కూడా ఇచ్చారు. ఎవరు ఫోన్ చేసినా సరే మీరు ఇమీడియట్గా వాట్సాప్లో పెట్టి
అప్డేట్ చేస్తున్నాం. చేసి ఏ టైటిల్స్ ఇస్తున్నారో మీరు ఇమీడియట్గా మాకు తెలియపరుస్తుంటే మేము ఇక్కడ మళ్ళీ మేము అప్డేట్ చేసుకుంటాం. ఈ టైంలో సామాన్ రిపీట్ అవ్వడం చూద్దాం. మీరు రిపీట్ అయినా బాగా లేదు. సో అందరు నేను 52 మంది పాపం అందరూ నాకు ఫోన్ చేస్తారు. వాళ్ళు అందరూ నాకు సహకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి మరి ఈ రోజు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి కానుకలు పంచడం, ఇప్పుడు ఈ టీం వచ్చిన తర్వాత సంక్రాంతి కానుకలు పంచడం స్టార్ట్ చేశారు. మన వాళ్ళకి మెంబర్స్ కూడా అందరూ ఎవరు కూడా కాదనకుండా ఫోన్ చేసిన వెంటనే అందరూ కలిసి ముందుకొచ్చి నేను ఈ ఐటెం ఇస్తాననేది ప్రతి వారు అనౌన్స్ చేశారు. వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మన సామాన్య గారు వారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పారు. వారి సూచన ప్రకారం ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు మన గురుసారి శ్రీనివాసరావు గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అంటే ఏ టీం ఉన్నా కూడా మనం అందరం కలిసి ఆ టీంకు మనం సహకరించి మనం ఈ ఐటమ్స్ ఈ పేదవాళ్ళకి 60 మందికి కూడా మనం ఎలాగ 7 కేజీల బియ్యంతో సహా కూడా ఇస్తున్నామో ప్రతి సంవత్సరం కూడా ఏ టీం వచ్చినా కూడా వాళ్ళందరికీ మీరు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నేను పాస్ట్ ప్రెసిడెంట్ ఆర్బీఎస్ సంఘం, ప్రస్తుతం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. ఒక్కొక్క ప్రెసిడెంట్ నుంచి ఒక్కొక్క ఈవెంట్ పెంచుతున్నారు. అలాగే వచ్చిన ఈ టీము ఈ సంక్రాంతి సంబరాలని చెప్పి మనం అలాగైతే పండుగ చేసుకుంటున్నామో మన పేద వయసు 6 వయసులు అందరికీ కూడా సంక్రాంతి ఆనందంగా జరగాలని ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టారు. ఇది కూడా సద్వినియోగం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా సహకరించి మనతో పాటు మన పేద మన 6 వయసులు అందరికీ కూడా సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్కి ఏర్పాటు చేయవలసిందిగా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరీగా కోరుతున్నాము. అలాగే మనం ఇచ్చేది వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది. అంటే మనం ఎలాగైనా బట్టలేటి సామాన్లు ఏంటి ఏమైనా పోతున్నాం, కానీ పేదలు చేసుకోలేకపోతున్నాం కాబట్టి వాళ్ళకి ఇస్తున్నాం. అట్లాగే ఈ పేదలందరికీ కూడా ఈసారి సంక్రాంతి నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక చిన్న ఏంటంటే ఒక కార్యక్రమంలాగా పెట్టి వాళ్ళకి కూడా హావాలు జరుగుతామని చెప్పేసి మీ అందరూ అనుమతిస్తే నెక్స్ట్ ఆ కార్యక్రమం కూడా చేస్తూ వాళ్ళు కూడా ఏదో ఒక గేమ్ లేకపోతే ఏదో ఒక పార్టిసిపేట్ చేయవలసిందిగా పోతున్నాం. అలాగే ఈ సంవత్సరం 20 మందికి నా తరఫున సంక్రాంతి నాడు ప్రతి వాళ్ళకి కూడా దుప్పటి ఇద్దామని చెప్పేసి సంకల్పించాం. వీళ్ళందరికీ కూడా మన ఇంటికి 14వ తారీఖుని సంక్రాంతి సంబరాలుగా జరిపించడానికి మన కమిటీ సభ్యులు మన పెద్దలందరూ కూడా సహకరించి మనతో సమానంగా మన సమాజంలో ఆడి వయసులు ఎంతమంది ఉన్నారో అంతమందికి మనం చేయలేకపోయినా మనకు తోచినంత మన సభ్యులు 20 మందో 30 మందో అని మొదలెట్టి ఈరోజు 50 మంది పైన చేశారు. అలాగే నెక్స్ట్ ఇయర్ 100 మందికి పేదవాళ్ళు 100 మందికి చేయాలని ఆశపడుతున్నారు. అందరూ కూడా తమ తమ సలహాలు సూచనలు ఇప్పటి వరకు ఇచ్చారు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో మన సంఘం ఆదేశాలు ఏమి ఇచ్చినా ఆ విధానంలో మనం తోచినంత సహకారం అందిస్తూ సంఘం ఇచ్చే ఆదేశాలు మనం పాటిస్తూ మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను ఆశిస్తున్నాను. సభాయ నమః. జై శ్రీ వాసవి మాత. నేను నా పేరు శ్రీనివాస్. నేను అడ్జస్ట్. మా నాన్నగారు మీ అందరికీ బాగా పరిచయస్తులే. గురుసారి వెంకటేశ్వరరావు గారు మొదట్లో జీకేనా ఉండేది, ఆ తర్వాత ఎస్వీనగర్ దీంట్లో వచ్చింది. నేను ఎంత గర్వపడతా ఉంటే మా గురువు కూడా ఆ తల్లిదండ్రులకి జన్మించేవని మొదట చాలా సంతోషిస్తూ ఆ దేవుణ్ణి అలాంటి తల్లిదండ్రులు ప్రసాదించేటి వాళ్ళు కల్పించేటట్టు చేయడం. అలాగే ఈ ఆదివాసీ సంఘం అనేది చిన్నప్పటి నుంచి నేను కూడా ఇక్కడ వచ్చినారని ఈ మధ్యకాలం ఇక్కడ రాలేదు. వచ్చి ఒక ఎదుగుతున్న సాయి వాళ్ళం ఆ టోర్నమెంట్స్ గట్రా ఉండేది. ఇప్పుడు ఇంతమంది పెద్దలు ఇంత మంచి కార్యక్రమం
ఇంత చక్కగా చేస్తున్నారంటే చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమాలు ఎప్పుడూ కూడా ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ ఇక మీద కూడా ఇంకొంచెం మంది అవకాశం ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అవకాశం లేని వాళ్ళు తక్కువ ఉన్నారు. ఆ మెంబర్ 60 అని కాకుండా 100 ఎక్కువ తెచ్చినా కూడా మంచిదే. అవకాశం ఉన్నవాళ్ళు ఎక్కువే ఉన్నాము, మన అవకాశం లేని వాళ్ళకి చేయడం మంచిదని నా భావన. ప్రతి సంవత్సరం మీరు చేసే ఈ కార్యక్రమంలో నేను ఒక చీర, ఒక మగవాళ్ళకి ఒక డ్రెస్సు, నా సైడ్ నుంచి 50 అయితే 50, 100 అయితే 100 నాకు బిఫోర్గా చెప్తే తెలియపడితే నేను అరేంజ్ చేస్తాను. వాసవి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరీ వాసవి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరీ వాసవి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరీ త్రిపుర సుందరి శివ మనోహరి వైశ్యకుల మహతాయే త్రిపుర సుందరి శివ మనోహరి వైశ్యకుల మహతాయే వాసవి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరీ श्रेष्ठि कुमारी कुसुमांब मनोरमे कुसुम श्रेष्ठि कुमारी कुसुमांब मनोरमे सकल विद्या पारंगते वैश्यकुल संजाते सकल विद्या